నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు. భరత్, ఆయనపై కేసు నమోదైంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడు ఏ క్షణాన ఎవరిపై ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఎమ్మెల్సీ భరత్ ఉన్నారో ఆయన టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని రికమెండేషన్ లెటర్స్ని వేరే వారికి అమ్మారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఆయా ప్రాంతాల నుంచి కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది ఇప్పుడు మారింది రాజకీయ వర్గాల్లో. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేసి దాదాపు 48,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన పిఆర్ఓ మల్లికార్జున్, అతనిపై కూడా కేసు నమోదైంది. ఈ ఇద్దరు కలిసి ఎమ్మెల్సీ లెటర్లను ఉపయోగిస్తూ దానికి సంబంధించినటువంటి కొన్ని లెటర్స్ని వేరే వారికి విక్రయించడం చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. టీటీడీలో కూడా అక్రమార్కులు ఎక్కువైపోయారు. పైరవీలు, లాబియింగ్లు, ఇలాంటి వ్యవస్థ అంతా ఎక్కువగా కనిపించేది. అయితే ఇదంతా బయటవారు, ఒక పార్టీ సపోర్ట్తో వ్యవహారం నడిపించేవారు. కానీ స్వయంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నాయకుడు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఆయన ఇటువంటి పనులకు పూనుకోవడం ఏంటి అనే దాని మీద సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఎన్నో రకాలుగా కంప్లైంట్లు. అంటే 5 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క భరత్ వ్యవహారంపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం మూలాలన్నీ బయటికి తీయండి, ఎవరెవరికి ఎంతెంతకు విక్రయించారు లెటర్లు, దానికి సంబంధించి ఆయా విభాగాలకు సంబంధించి, అలాగే టీటీడీలో తాత్కాలిక ఉద్యోగాల కోసం కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు భరత్ చాలా కీలకమైనటువంటి పైరవీలు చేయటమే కాకుండా చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు అనేది మరొక అభియోగంగా ఉంది. మొత్తానికైతే తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుంది ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వ్యవహారం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అడుగులు వేశారు, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క రికమెండేషన్స్ లెటర్ స్కామ్ చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇటు రాష్ట్రంలోనూ అలాగే రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే హాట్ టాపిక్గా ఇదే నడుస్తుంది. ఎందుకంటే టీటీడీకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయంగా అది మారింది. ఇటువంటి క్రమంలో దాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు అనేది మొత్తానికైతే కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుంది. ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ అభియోగాలు కానీ వాస్తవం అని తేలితే చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.